భూమి భేదభావం లేనిదే. భూమి భేదభావం లేనిదే. అందరినీ ఆదరించేదే. అదే భూమి. దీని అర్థం తెలుసుకుందామా? భూమి ఎంత సహనశీలి. నేలని కాళ్లతో తన్నిన వారికి లేదా ఆ నేల తల్లిని పరమ పవిత్రంగా భావించి పూజించే వారికి సైతం సమానమైన ఆదరణ ప్రసరిస్తుంది, పరిమళిస్తుంది, ఆదరిస్తుంది. ఎవరి పట్ల అనుచితమైనటువంటి సంస్కారాన్ని మనలాగా భూమి ప్రదర్శించదు. పూరి గుడిసెలో ఉన్నవారినైనా, ప్రాసాదాల్లో పవళించేవారినైనా భూమి సరి సమానంగానే భావిస్తుంది, ఆదరిస్తుంది. అదే భూమి ప్రత్యేకత. అందుకే ఒక పాటలో ఒక మహాకవి గారు అంటారు, ధరణికి గిరి భారమా, గిరికి తరుణి భారమా, తీగకు కాయ భారమా, కనిపెంచే తల్లికి పిల్ల భారమా. అంటే ఒక కన్న తల్లికి పిల్ల ఏ రకంగా భారం కాదో భూమికి కూడా ఎంతమంది బిడ్డలున్నా, ఈ ప్రకృతిలో ఎంత బరువున్నా భూమికి భారం కాదు. గ్రహాలు మారినా, గ్రహాల చలనాల్లో మార్పులు వచ్చినా, ప్రకృతిలో మార్పులు వచ్చినా, విశ్వంలో మార్పులు వచ్చినా, మార్పు లేకుండా నిరంతరం కొనసాగే అపర సహనశీలి నేల తల్లి. వందనం.